ఇప్పుడు అమ్మాయితో మాట్లాడాలా? అదే ఎలా మాట్లాడాలి? అదే ఈ విషయంలో మీరు బచ్చేగాళ్ళు. అది తెలుసుకోవడానికి కదా మీరు నా వెనకాల తిరుగుతున్నారు. మేమా? సారీ అంకుల్, ఇన్నాళ్ళు నువ్వే మా వెనకాల తిరుగుతున్నావు అనుకున్నా. మొహం పగిలిపోద్ది అనుకుంటున్నావు. ఇప్పుడు నేను వెళ్ళి అమ్మాయితో రొమాంటిక్ గా మాట్లాడతాను. ఎలా మాట్లాడాలో చూసి నేర్చుకోండి. హాయ్ ఊహరాణి, మిమ్మల్ని. నా పేరు అది కాదు. కాదని నాకు తెలుసు. నా పేరు అరుణాచలం. నేను అడగలేదే. అందుకే చెప్పాను. ఫస్ట్ టైం మిమ్మల్ని పార్క్లో చూసినప్పుడు నా గుండెల్లో గంటలు గ్రానైట్లా ఫెల్ 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 మని మోగాయి. నా కిడ్నీలో స్టోన్స్ నీ స్టోన్ కోసమే వెయిటింగ్లో ఉన్నాయి. నా కడుపులో ఉన్న పేగులు బులక్ 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 మన నీ మాట కోసమే ఎదురు చూస్తున్నాయి. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఏంట్రా కూసావు? మన గురించి కాదు, వాళ్ళు ఎవరో నిన్నేరా మాట్లాడుతున్నారు. బేవర్స్? సెంటర్ లో కొట్టానంటే జాయింట్లు ఉడతాయి. అయినా ఇక్కడ చెప్తే రియాక్షన్ ఎక్కడి నుంచి వచ్చిందేంటి? ఆపా. చెల్లెల్ని అలా అంటే ఏ అక్కైనా ఇలాగే రియాక్ట్ అవుతుందా బేవర్స్? ఈ చెల్లికి నువ్వు అక్కవా? ఈ పిల్ల మన చెల్లె అక్క. అక్క అంటే డొక్క చించుతా. నీలాంటి కొట్టంగాడు నాకు తమ్ముడేంట్రా? అక్క అన్నా తప్పేనా అక్క? నువ్వు ఏజ్ ప్రాబ్లం ఫీల్ అయి ఉంటావు. చెప్పు తెగొద్ది. ఎందుకు? అసలు ఎక్కడ నన్ను చదివేది? ఇక్కడనా? ఆడదాని అందం చూడగానే పుట్టేది కోరిక. అర్థం చేసుకున్నాక కలిగేది ప్రేమ. ఆగు. ఇంతకీ నీకు కలిగింది కోరిక ప్రేమ? అసలు ముందనుకుంది ఏంటంటే మామూలుగా ఈ అమ్మాయిని కానీ నిన్నేనా కొట్టావు? చెప్పు. కొట్టమని సొంత పేరు పెట్టి పిలుస్తున్నావు. చెల్లికి ఫేస్ వాల్యూ, అక్కకి మౌత్ వాల్యూ ఉందని తెలియక ఐ లవ్ యూ చెప్పా. అసలు ఏం జరిగింది అనుకుంటున్నాను? ఎక్స్క్యూజ్ మీ మేడం, నా పేరు వంశీ. ఇదే కాలేజ్. వీడు నా ఫ్రెండ్. క్వైట్ ఆపోజిట్ క్యారెక్టర్స్. వీడి క్యారెక్టర్ గురించి తర్వాత చెప్తాను. రై, వీళ్ళందరికీ నువ్వు సారీ చెప్పు. అదే చెప్పాలా? సారీ అండి, సారీ. ఓకే, ఇంకెప్పుడు ఐ లవ్ యూ చెప్పవుగా? ప్రమాణ పూర్తిగా వీళ్ళిద్దరు కలిసి వచ్చి ఐ లవ్ యూ చెప్పలేదు. అయితే పో. అక్కకు చెప్పలేదని కుళ్ళు. అదేంటి ఆ బేవస్ గాని అలా పంపించేశావు? సారీ అండి, వాడు మీరు అనుకున్నంత బేవర్స్ కాదు. చాలా మంచోడు. ఏంటి మంచివాడా? అవును, వాడి గురించి ఈ కాలేజ్లో ఎవరినైనా అడగండి, చెప్తారు. కనిపించిన అమ్మాయి కల్లా ఐ లవ్ యూ చెప్పి చెంపదెబ్బ తినేదాకా నిలబడతాను అంటాడు. అదేం అలవాటు? అలవాటు కాదు మేడం, ఆశయం. ఎక్కువ మంది గర్ల్స్ చేత చెంపదెబ్బలు తిని లిమ్కా రికార్డ్ ఒకటి క్రియేట్ చేయాలని పట్టుదల. నిజంగానా? నిజం. ఆ రికార్డ్స్ కోసమే మీరు న్యూ అని మీ దగ్గరికి వచ్చాడు. అనవసరంగా డిసప్పాయింట్ చేసామే. అరే, ఈ సంగతి ముందే తెలిస్తే ఇందాకే బాగా కొట్టేవాళ్ళంగా. ఇంకా టైం ఉంది మేడం, మీరు వెళ్ళి కొట్టండి. వాడు ఆనందంతో ఎలా కన్నీళ్లు పెట్టుకుంటాడో మీరే చూడండి. ఓకే, తప్పకుండా. పదవి, మనం కూడా కొట్టొద్దాం. వచ్చి బూతులు తిట్టింది. గొట్టం 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 అని 100 సార్లు పిలిచింది. హలో మిస్టర్. ఇది వచ్చేస్తుంది. మన గురించి గొప్పగా చెప్పుకుంటాడు. ఫుల్ బిల్డప్ ఇచ్చేస్తాడు. మీరు ఇందాక వచ్చి నాకు ఐ లవ్ యూ చెప్పారు. Yeah. నేను రెస్పాన్స్ ఇవ్వలేదని ఫీల్ అయ్యారా? నో ప్రాబ్లం అండి. ఇప్పుడు రెస్పాన్స్ లేదు. రికార్డులలోకి ఎక్కి చెంపదెబ్బలు తినడానికి ఇంత కష్టపడాలా? ఈ విషయం ముందే చెప్పొచ్చురా. ముందే చెప్పొచ్చా? మేము రోజు వచ్చి కొడుతూ ఉంటాము. ధైర్యంగా ఉండు. జాగ్రత్త. ఈ రికార్డులేంటి? ధైర్యంగా ఉన్నా. ఈ కొట్టడం ఏంటక్క? చంపేస్తా. జాగ్రత్త. కమ్ ఆన్ మై డియర్ క్యూట్ లేడీస్. ఒక్క చెప్పదెబ్బ తిన్నది ఇంతమంది వస్తున్నారేంటి? సారీ అరుణ, ఇన్నాళ్ళు నువ్వు జడల్లాగి చేతులు గిల్లి రాకెట్లు వేస్తుంటే అల్లనుకున్నాను. రికార్డులు సృష్టించడానికి అని తెలిస్తే థ్యాంక్స్ తమ్ముడు. మేము మూర్ఖులం, బచ్చాలం. అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో నిన్ను చూసే తెలుసుకున్నాం. థ్యాంక్స్ ఫర్ యువర్ కోచింగ్. అవునరా, అలా వరుసగా వచ్చి కుమ్మేశారేంట్రా? ఏం జరిగింది? మాకేం తెలుసు? వాళ్ళని అడుగు. అమ్మ వద్దురా, 10 సంవత్సరాల పరువు పోయింది. కుమ్మేశారు. కొడితే కొట్టారు కదా. ఇద్దరక్క చెల్లెలు. అమ్మో సూపర్.